పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ మీకు resolve 3x minus 1 minus x plus x square plus x plus 2, okay, into partial fractions. 3x minus 1 plus 1 plus x square x plus 2, okay. F of x equal to g of x. So given fraction is proper fraction. Given fraction is proper fraction. So 3x minus 1 by 1 minus x plus x square into x plus 2 equal to a by x minus 2 plus bx plus c 1 minus x plus x square raised to 1. So 3x minus 1 minus x plus x square x plus 2 equal to a into 1 minus x plus x square plus bx plus c into x plus 2, okay, x plus 2 into 1 minus x plus 2. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అన్నమాట. దీన్ని ఏను ఇది క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ bx plus cని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 3x minus 1 by 1 minus x plus x square plus x plus 2. సో అంతా కూడా మనకి చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, 3x minus 1 equal to a into 1 plus 1 minus x plus x square plus bx plus c plus x plus 2. మనం న్యూమరేటర్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. న్యూమరేటర్ మాత్రమే తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. సో 3x minus 1 a into 1 minus x plus x square plus bx plus c into x plus 2. So 3x minus 1 equal to a minus ax plus ax square plus bx square plus 2bx plus c plus 2c. So 3x minus 1 equal to x square a plus b x into minus a plus 2b plus c plus a plus 2c, ఓకే. ఇవి ఈ విధంగా మనం తీసుకున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్లో కామన్ తీసాము, ఎక్స్ కామన్ తీసాము, నెక్స్ట్ డిజిట్ నార్మల్ టర్మ్స్ని ఇలా వేసుకుని తీసుకున్నాం. సో కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆన్ both sides, okay. x square coefficient x coefficient x square coefficient x coefficient. So a plus b equal to 0, b equal to minus a plus 2b plus c equal to 3, minus a plus 2a plus c equal to 3, minus 3a plus c equal to 3 అన్నమాట. సో కాన్స్టెంట్ a plus 2c equal to minus 1, a plus 2c equal to minus 1. So solve 3 and 4. So 3 into 2 equal to minus 6a plus 2c equal to 6, a plus 2c equal to minus 1, a plus 2c equal to minus 1. సో దీన్ని 3 and 4ని మనం సాల్వ్ చేస్తున్నాము. సో 3 and 4ని మనం సాల్వ్, అంటే 3 అంటే ఈ టర్ము, 4 వచ్చేటప్పటికి ఈ టర్ము, రెండింటిని సాల్వ్ చేస్తాము. ఇది 2 టర్మ్, ఓకే. సాల్వ్ చేస్తే మనకి 7 a ఈక్వల్ టు minus 7, a equal to minus 1, a equal to minus 1. సో b equal to minus of a కదా, సో
1, b equal to 1. So put a equal to minus 1 in 3. So minus 3 of minus 1 plus c equal to ఏమవుతుంది 3. సో 3 ప్లస్ సి ఈక్వల్ టు 3, సి 3 క్యాన్సిల్ అయిపోతే సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఎలా చేశాను, పుట్ ఏ ఈక్వల్ టు -1. ఓకే, పుట్ ఏ ఈక్వల్ టు -1 అంటే మనం ఈ టర్మ్ ఉంది కదా 3 ఈ టర్మ్ ఉంది కదమ్మా, ఈ టర్మ్లోని పుట్ ఏ ఈక్వల్ టు -1 అనేది మనం తీసుకుని అప్లై చేస్తే మనకి సి వాల్యూ సి ఈక్వల్ టు 0 అనేసి వస్తుంది. సి ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. సో పుట్ ఏబిసి ఇన్ 1. ఏబిసి 1లో తీసుకుంటే మనకి ఈక్వేషన్ అనేది ఏమొస్తుంది, 3x - 1 by 1 - x plus x square x - 2 equal to -1 by x plus 2 plus x by 1 - x plus x square. ఈ విధంగా మనం పెట్టామన్నమాట. ఈ విధంగా ఈక్వేషన్ అనేది నోట్ చేసి మనకి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సొల్యూషన్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేసుకుని ఆన్సర్ అనేది చేసుకున్నాం. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ 8 మార్క్స్ సమ్, మ్యాథ్స్ 2A. మనకి స్కోరింగ్ గెయిన్ చేసేయడానికి హోప్గా ఉండే చాప్టర్. సో ప్రాసెస్ అనేది మనకి చేయడానికి 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.